వ్యూవర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, చీఫ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఎండోమెట్రియోసిస్ గురించి మనం కామన్ గా వినే అపోహల గురించి మాట్లాడుకుందాం. ఎండోమెట్రియోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి. నిజానికి ఇది నిజం కాదు. ఎండోమెట్రియోసిస్ సుమారు ప్రతి 10 మంది మహిళల్లో ఒకరిలో చూస్తూ ఉంటాం. అంటే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 మిలియన్ల మహిళలు ఈ ఎండోమెట్రియోసిస్ తో బాధపడుతున్నారు. కాబట్టి ఎండోమెట్రియోసిస్ మీరు అనుకుంటున్నంత అరుదైన వ్యాధి కాదు. సెకండ్, ఎండోమెట్రియోసిస్ కేవలం గర్భసంచి వరకు లేదా అండాశయాల వరకే చూస్తాం. ఇది కూడా నిజం కాదు. ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి కొన్నిసార్లు గర్భసంచి నుంచి, అండాశయాల నుంచి దూరంగా కూడా పాకవచ్చు. ఇది కొన్నిసార్లు మూత్రసంచిలోను, అలాగే మలద్వారంలోను, పేగుల్లోను, కొన్నిసార్లు మన ఊపిరితిత్తుల్లోను అండ్ బ్రెయిన్ లో కూడా చూసిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి. సో మీకు మూత్ర విసర్జన సమయంలో కానీ, మల విసర్జన సమయంలో కానీ తీవ్రమైన నొప్పి ఉన్నా కూడా ఇది ఎండోమెట్రియోసిస్ వల్ల అయ్యుండవచ్చు అని సందేహపడవలసి ఉంటుంది. మూడవది, ప్రెగ్నెన్సీ అంటే గర్భవతి అవ్వడం ద్వారా ఎండోమెట్రియోసిస్ ని క్యూర్ చేయవచ్చు అనే అపోహ కూడా వింటూ ఉంటాం. ఇది కూడా నిజం కాదు. మనకు ఋతుస్రావం ఆపే ప్రక్రియ ఏదైనా, అంటే అది గర్భధారణ కానివ్వండి, లేదా బ్రెస్ట్ ఫీడింగ్ కానివ్వండి, మెనోపాజ్ కానివ్వండి, ఫర్ టైం బీయింగ్ ఎండోమెట్రియోసిస్ ని ఆపుతుంది, దాని వల్ల వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. కానీ ఇది పర్మనెంట్ క్యూర్ కాదు. నాలుగవది, ఎండోమెట్రియోసిస్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఇది నిజం కాదు. కొంతవరకు ఎండోమెట్రియోసిస్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగవచ్చు. ఇది 2% వరకు ఉంటుంది. కానీ ఎండోమెట్రియోసిస్ వల్లనే క్యాన్సర్ వస్తుంది అనేది నిజం కాదు. ఫైనలీ, హిస్టెక్టమీ అంటే గర్భసంచిని తొలగించడం ద్వారా ఎండోమెట్రియోసిస్ ని క్యూర్ చేయవచ్చు అనుకుంటారు. ఇది కూడా నిజం కాదు. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ కేవలం గర్భసంచి వరకే పరిమితం అవ్వదు. అది అండాశయాల్లోనూ, పొట్టలో ఇతర భాగాల్లోనూ, మూత్రసంచిలోనూ, పేగుల్లోనూ ఎక్కడైనా ఉండవచ్చు. కాబట్టి హిస్టెక్టమీ అంటే గర్భసంచిని తొలగించడం ఎండోమెట్రియోసిస్ కి సొల్యూషన్ కాదు. థ్యాంక్ యూ.